Hi, hello, namaste. Welcome to Civic Adda online classes. Right? This is Venu sir, Venugopal, Faculty of English. Right. SSC అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో సెంట్రల్ ఎగ్జామినేషన్ లో ఎస్ఎస్సి బోర్డు అనేది కీలకం. ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ లో ఎస్ఎస్సి ఒక ముఖ్యమైన బోర్డు అండి. యూపీఎస్సి తర్వాత ఎస్ఎస్సి బోర్డు అనేటువంటిది సెంట్రల్ ఎగ్జామినేషన్స్ కి కండక్ట్ చేసి ఒక ముఖ్యమైన బోర్డు. ఈ ఎస్ఎస్సి బోర్డు అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ ఎస్ఎస్సి బోర్డు అనేటువంటిది బోర్డు డిగ్రీ వాళ్లకు, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్లకు, 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్లకు, సో వాళ్ళ కేటగిరీ తగ్గట్టుగా డిఫరెంట్ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. సిజిఎల్, ఎస్ఎస్సి సిజిఎల్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్. అలాగే ఇంటర్మీడియట్ లెవెల్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్. 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎంటీఎస్ మెట్రిక్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అంటాం వాటిని. అంటే మల్టీ టాస్క్ ఎగ్జామినేషన్స్, మల్టీ టాస్క్ కోర్స్ అంటాం. అంటే డిఫరెంట్ ఆఫీసులో డిఫరెంట్ క్లాస్ 4 క్యాడర్ జాబ్స్ అన్ని కూడా ఎంటీఎస్ ద్వారా భర్తీ చేస్తారు. అలాగే ఈ డిఫెన్స్ అంటే ఫోర్స్ సంబంధించిన పోస్ట్ ఉంటాయి. ఎస్ఎస్సి జీడీ అంటాము. ఎస్ఎస్సి జీడీ కూడా ఇంగ్లీష్ ఎంతో కీలకం. సార్, సెంట్రల్ ఎగ్జామినేషన్స్ కి ఉపయోగపడే విధంగా ప్రతి సిలబస్ లో ప్రతి టాపిక్ ని క్షుణ్ణంగా కవర్ చేస్తూ మనం ఈ వీడియో రూపొందించాం. చూడండి, ఇట్లా ఎస్ఎస్సిలో సిలబస్ ఏమేమి ఉంటుంది, అసలు ఎస్ఎస్సిలో ప్రీవియస్ పేపర్స్ అన్ని కలెక్ట్ చేస్తే అసలు మనకి మార్కెట్ లో ఏ బుక్స్ అయితే ఉన్నాయో, ఎస్ఎస్సి రిలేటెడ్ బుక్స్ ఏమైతే ఉన్నాయో ఆ బుక్ లో ఉన్న ప్రతి టాపిక్ ని సపరేట్ గా టాపిక్ వైజ్ గా పెట్టుకున్నాం. ఇటు సిలబస్ కంపోజిషన్ ఎలా చేసామంటే మనం క్లాస్ అంటే బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ కూడా అర్థమయ్యే విధంగా, అంటే ఎంత వీక్ గా ఇంగ్లీష్ లో ఎంత వీక్ గా ఉన్నప్పటికీ కూడా మన క్లాసులు వింటే అది 100% స్కోర్ చేసే విధంగా ఈ సిలబస్ రూపొందించాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలా మంది ఇంగ్లీష్ అంటే భయపడుతూ ఉంటారు. ఇందులో 2 సెక్షన్స్ ఉన్నాయండి. ఒకటి గ్రామర్, రెండోది వొకాబులరీ. ఈ గ్రామర్ సెక్షన్ కి చాలా మంది కొంత అవగాహన ఉంటుంది, వొకాబులరీ అనేది కొంత అవగాహన ఉండదు. ఈ వొకాబులరీ అనేది ఒకసారి వచ్చే టాపిక్ కాదండి. బట్ మన యాప్ లో మాత్రం అలా కాదు. ఈ యాప్ లో ఉన్న ప్రతి క్లాస్ ను వినండి. మీరు ఎప్పటి నుంచో నేర్చుకోలేకపోయినప్పటికీ కూడా ఈ యాప్ లో ఈ క్లాస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వొకాబులరీ కూడా మంచి మార్క్స్ సాధిస్తారు. చాలా మంది గ్రామర్ పార్ట్ కమాండ్ ఉంటుంది, వొకాబులరీ పార్ట్ కమాండ్ ఉండదు. కానీ వొకాబులరీ క్లాసెస్ మాత్రం మన సివిక్ అండ్ ఆన్లైన్ క్లాస్ వాళ్ళకి ప్రత్యేకత. ఎందుకంటే వొకాబులరీ నేర్చుకోవడంలో ఎంత ఈజీ టిప్స్ ఉంటాయో, టెక్నిక్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. క్లియర్. రూట్ వర్డ్ టెక్నిక్స్ అని, లేదా ఫ్లాష్ కార్డ్ మెథడ్ అని, లేకపోతే వర్డ్స్ ఆఫ్ కన్ఫ్యూజ్డ్ అని, రకరకాల మెథడ్స్ లో, స్టోరీ మెథడ్స్ లో కూడా వొకాబులరీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో వొకాబులరీ ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నామంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ లో వొకాబులరీకి ఒక ప్లే అండ్ ఇంపార్టెంట్ రోల్, ఖచ్చితంగా ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది అనమాట. అంటే వొకాబులరీ అంటే ఏమొస్తాయి ఇంతకీ? సినానిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ వొకాబులరీ ఎంత బాగా కమాండ్ వస్తే కొన్ని డిస్క్రిప్టివ్ టాపిక్స్ ఉంటాయండి. ఏది? రీడింగ్ కాంప్రహెన్షన్, దీన్ని మనం పాసేజ్ అంటాం మనం. అలాగే వాళ్ళ పారాజంబుల్స్ ఉంటాయి, అంటే జంబుల్డ్ సెంటెన్స్ ఉంటాయి, దాన్ని మనం ఆర్డర్ లో పెట్టాల్సి ఉంటుంది. క్లోజ్ టెస్ట్ అంటాం మనం, అంటే బ్లాంక్ పాసేజ్. ఒక పాసేజ్ మధ్యలో బ్లాంక్స్ ఉంటాయి, ఆ బ్లాంక్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. క్లియర్. అంటే ఇవన్నీ వొకాబులరీ ఎంత బాగా కమాండ్ ఉంటేనే అంత బాగా చేయగలుగుతాం. అఫ్ కోర్స్ గ్రామర్ ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది, బట్ వొకాబులరీ మంచి కమాండ్ ఉండాలి. అప్పుడే మనం ఆ డిస్క్రిప్టివ్ టాపిక్స్ అనేవి ఈజీగా చేయగలుగుతాం మనం. క్లియర్. డిస్క్రిప్టివ్ అంటే ఏం లేదు, అందులో ఆబ్జెక్టివ్ బిట్స్ మనం చేయాల్సి ఉంటుంది, కానీ థియరిటికల్ గా ఉంటుంది పార్ట్ అంతా కూడా. అంటే ఆ పాసేజ్ ని కానీ మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వొకాబులరీ కమాండ్ ఉండాలి. క్లియర్. రైట్. అయితే ఇక్కడ సరే చూద్దాం, వొకాబులరీ నేర్చుకునే విధానంలో ఎటువంటి టెక్నిక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరేనా? మరి ఎస్ఎస్సిలో మనకి సాధారణంగా ఏ జాబ్స్ ఉంటాయి చూడండి. ఎస్ఎస్సి అంటే మనం ఏం చెప్పాం సార్, ఇక్కడ బోర్డు పేరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దేశంలో యూపీఎస్సి బోర్డు తర్వాత అతిపెద్ద బోర్డు ఏంటంటే ఎస్ఎస్సి బోర్డే. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అటువంటి తరహా ఉద్యోగాలన్నీ కూడా యూపీఎస్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత సెకండ్ కేటగిరీ ఉద్యోగాలన్నీ కూడా ఎస్ఎస్సి వాళ్ళు కండక్ట్ చేస్తారు. క్లియర్. అది ఒక మంచి బోర్డు అండి. ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఉంటుంది. ఒకవేళ ఈసారికి మిస్ అయితే నెక్స్ట్ గ్యారెంటీ ఇప్పుడు నోటిఫికేషన్. స్టేట్ లో ఎగ్జామినేషన్స్ అనేవి మీకు తెలిసిందే కదా. ఒకసారి నోటిఫికేషన్ వస్తే మళ్ళీ 2-3 ఏళ్ళు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ సెంట్రల్ అలా కాదండి. ఈ ఏడాదిలో ఈ క్యాలెండర్ ఇచ్చేస్తారు, వాడు ముందుగా ఇచ్చేస్తారు. క్లియర్. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఎస్ఎస్సి క్యాలెండర్ రిలీజ్ అయింది కూడా మనకి.
డిసెంబర్ 31 జనవరి 1 ఎస్ఎస్సి క్యాలెండర్ రిలీజ్ అయింది. ఆ క్యాలెండర్ లో ఎస్ఎస్సి సీజీఎల్ పోస్ట్ ఎప్పుడు, టైర్ 1 ఎప్పుడు, టైర్ 2 ఎప్పుడు, సిహెచ్ఎస్ టైర్ 1 ఎప్పుడు, టైర్ 2 ఎప్పుడు, జీడీ ఎప్పుడు, ఇవన్నీ కూడా వరుసగా ఉన్నాయి. క్లియర్. కాబట్టి ఇవన్నీ కూడా మనకి రాబోయే ఈ 2026 జాబ్ క్యాలెండర్ లో ఉపయోగపడే విధంగా అన్ని పాయింట్స్ కవర్ చేస్తూ ఈ సిలబస్ రూపొందించాం. సిలబస్ లో మీకు ప్రతి టాపిక్ కి ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా కవర్ చేశాము. క్లియర్. అయితే ఇందులో మనకి కవర్ అయ్యేటువంటి జాబ్స్ ఏంటి అంటే ఎస్ఎస్సి సిజిఎల్ అంటే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటాం దీన్ని. అలాగే సిహెచ్ఎస్ఎల్ అంటాం సార్, అంటే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అంటాం సార్. అలాగే ఎంటీఎస్ మల్టీ టాస్క్ కోర్స్ అంటారు, మల్టీ టాస్క్ జాబ్స్ అంటారు. అలాగే జీడీ కూడా, ఇది ఒక డిఫెన్స్ కేటగిరీ లాగా జీడీ పోస్టులు ఉంటాయి అనమాట. ఇలా ఈ 4 కేటగిరీ పోస్టులు కూడా ఖచ్చితంగా ఎస్ఎస్సి. ఇవే కాకుండా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. అంటే మేజర్ గా చెప్పాము, ఎస్ఎస్సి బోర్డు కండక్ట్ చేసే చాలా పోస్టులు ఉన్నాయి, కానీ ఈ 4 ఎగ్జామ్స్ మేజర్ ప్రేయర్ చేస్తున్నాం ఎందుకంటే దీనికి ఎక్కువ పోటీ ఉంటుంది కాబట్టి. సరే, ఎస్ఎస్సి లో ఇంగ్లీష్ లో ఇవి సిజిఎల్ అనేది డిగ్రీ వాళ్ళకండి. ఇది డిగ్రీ వాళ్ళు కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే రాస్తారు. ఇది +2 ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే రాస్తారు దీన్ని. క్లియర్. అలాగే ఈ రెండు కూడా 10th క్లాస్ అయినా సరిపోతుందండి, 10th క్లాస్ అయినా సరిపోతుంది. క్లియర్. కాబట్టి ఈ ఎస్ఎస్సి లో మనం సిలబస్ అనేటువంటిది మనం చూద్దాం. రైట్. ఫస్ట్ టాపిక్ అండి సెంటెన్స్ కైండ్స్. ఎస్ఎస్సి జనరల్ ఇంగ్లీష్ లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే సెంటెన్స్ కైండ్స్. అసలు ఒక సెంటెన్స్ అంటే ఏంటి, అందులో ఏ భాగాలు ఉంటాయి, అసలు సెంటెన్స్ రకాలు ఏంటి, ఎసెప్టివ్ అంటే ఏంటి, ఇంట్రాగేటివ్, అలాగే ఇంపారేటివ్, ఎక్స్క్లమేటరీ, ఆప్టేటివ్, ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది. సెంటెన్స్ రకాలు మనకి తెలిస్తేనే, సెంటెన్స్ స్ట్రక్చర్ మనకి అర్థమైతేనే మిగతా టాపిక్స్ వస్తాయి మనకి. ఇది బేసిక్ పార్ట్ అండి. అందుకే సిలబస్ రూపొందించేటప్పుడు కూడా స్టార్టింగ్ ఏ టాపిక్ పెట్టాలో, తర్వాత ఏ టాపిక్ పెట్టాలో, తర్వాత ఏ టాపిక్ పెట్టాలో, సింపుల్ టు కాంప్లెక్స్, ఒక టాపిక్ పై డిపెండ్ అయ్యి ఇంకో టాపిక్ అర్థమవుతుంది మనకి. అందుకే ఆ విధంగా సిలబస్ మనం రూపొందించాము. క్లియర్. రైట్ సార్. ద ఫస్ట్ వన్ సెంటెన్స్ కైండ్స్ మనం చెప్పుకున్నాం. సెంటెన్స్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్ అని ఎందుకు చెప్పుకున్నాం ఒకసారి. అంటే అర్థవంతంగా ఉండే కొన్ని పదాల సముదాయం వాక్యం ఉంటున్నాం, సెంటెన్స్ ఉంటున్నాం. అందులో సెంటెన్స్ రకాలు కూడా ఉంటాయి. ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, ఆర్ యూ గోయింగ్ టు కాలేజ్, షట్ ద డోర్, షట్ యువర్ మౌత్, అంటే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్, డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఏంటో తర్వాత చూద్దాం. వర్బ్ టైప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ రాకుండా ఇంగ్లీష్ నేర్చుకోలేమండి. వెర్బ్ అందుకే వెర్బ్ ఈజ్ లైఫ్ ఆఫ్ లాంగ్వేజ్ అంటారు మనం. ఇంగ్లీష్ భాషకు లైఫ్ లాంటిది వెర్బ్ అనేది. వెర్బ్ లేకుండా ఏ సెంటెన్స్ కూడా చెప్పలేము. యూ కాంట్ సే, ఐ కాంట్ సే ఆల్సో. వెర్బ్ లేకుండా ఏ సెంటెన్స్ చెప్పగలమా? కెన్ యూ? నో. కాబట్టి ఈ వెర్బ్ అంటే ఏంటి, వెర్బ్ టైప్స్ ఉంటాయి, వెర్బ్ ఫార్మ్స్ ఉంటాయి, ప్రైమరీ హెల్పింగ్ వెర్బ్స్ ఏంటి, మెయిన్ వెర్బ్ అంటే ఏంటి, హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి, ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి, ఇంట్రాన్సిటివ్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ఏంటి, ప్రెడికేట్ ఏంటి, అవి సెంటెన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ వెర్బ్ టైప్స్ చెప్పాలి. అలాగే వెర్బ్ ఫార్మ్స్ కూడా ఉంటాయి మనకి చిన్నప్పటి నుంచి వెర్బ్ ఫార్మ్స్ ఉంటాయి. గో, వెంట్, గాన్, సార్, టేక్, టుక్, టేకెన్, ఇలా ఉంటాయి. అలా వెర్బ్ ఫార్మ్స్ అన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది బేసిక్ అండి, వెరీ బేసిక్ టాపిక్ అండి. ఈ టాపిక్ వస్తేనే మిగతా వాటికి వెళ్ళగల గుర్తుపెట్టుకోవాలి. వెర్బ్ ఫార్మ్స్ అన్ని కూడా మీకు పీపీటీ చేశాను. ఆ పీపీటీ అర్థవంతంగా ఉంటుంది, ఈజీగా ఉంటాయి. క్లియర్. రైట్. నో ఫండమెంటల్స్ ఆఫ్ ఇంగ్లీష్. రైట్, ఇదండి మెయిన్. ఇంగ్లీష్ లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఇంగ్లీష్. అసలు ఇంగ్లీష్ ఏ టాపిక్స్ ఉంటాయి, అసలు ఇంగ్లీష్ మొత్తం నేర్చుకోకపోయినా ఈ టాపిక్స్ కమాండ్ ఉంటే 50% సిలబస్ మీకు వచ్చినట్టే. ఫండమెంటల్స్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే ఏంటి, ఇంగ్లీష్ లో బేసిక్స్ ఏంటి అంటారు అనమాట. యాక్చువల్ ఫస్ట్ ఏంటంటే టెన్సెస్, అలాగే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అలాగే టెన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వొకాబులరీ. ఓకే, ఫస్ట్ వన్ సార్, టెన్స్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వొకాబులరీ. టెన్స్ అంటే మనకి చిన్నప్పుడు తెలుసండి. Tense is a form of verb which shows the time of an action. Time plus action. ఒక పని ఎప్పుడు జరిగింది అనేటువంటి చెప్పేటువంటిది టెన్స్ అంటాం. టైం ప్లస్ యాక్షన్, ఆ పని ఏంటి, అది ఎప్పుడు జరిగింది, అంతే. యాక్షన్ ప్లస్ టైం, ఇట్ డినోట్స్ టెన్స్. టెన్స్ ఏం తెలియజేస్తుంది అనేది, ఎప్పుడు జరిగిందా, నిన్న జరిగిందా, రేపు జరగబోతుందా, ప్రెసెంటా, పాస్టా, ఫ్యూచరా. క్లియర్.
మళ్ళీ ప్రెసెంట్ క్లారిటీ కోసం మళ్ళీ టైప్స్ చెప్తుంటాం, సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. సరే, అంటే నీకు చెప్పేది ఏంటంటే టెన్సెస్ మొత్తాన్ని ఒక చిన్న టేబుల్ ఫార్మ్ లో ఇక్కడ చెప్పుకుంటాం, బేసిక్ అన్నమాట. అంటే ఇది వస్తేనే దాని డీటెయిల్ చెప్పచ్చు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సార్, స్పీచ్ అంటే భాష, లాంగ్వేజ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇంగ్లీష్ అనే స్పీచ్ లో ఎన్ని పదాలు ఉంటాయి? పదాలు అంటే గ్రూప్స్ నా ఉద్దేశం. తెలుగులో భాషా భాగం విని ఉంటారు. తెలుగులో భాషా భాగాలు నామవాచకము, సర్వనామము, క్రియ, క్రియ, అవ్యయం, విశేషణం. తెలుగులో భాషా భాగాలు 5 అని చెబుతూ ఉంటారు, విన్నారా? నామవాచకం, సర్వనామం, క్రియ, అవ్యయం, విశేషణం. వాటినే ఇక్కడ ఇంగ్లీష్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటున్నాం. అయితే ఇంగ్లీష్ లో ఉన్న అన్ని ఇంగ్లీష్ పదాలని, అన్ని వర్డ్స్ ని 8 గ్రూప్గా చేసాం మనం. నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. క్లియర్? ఈ వీటన్నిటిని డీటెయిల్ గా చెప్పుకోవాల్సి ఉంటున్నాం. తర్వాత ఏంటి? వొకాబులరీ. ఇందాక చెప్పానండి, సినానిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, ఇడియోమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫ్రేజల్ వర్బ్స్. ప్రత్యేకంగా టాపిక్ ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మాడ్యూల్, ఒక్కొక్క షెడ్యూల్, ఒక్కొక్క టిప్, ఒక్కొక్క టైప్, ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్, ఒక్కొక్క వే చూద్దాం. టెన్సెస్ ఇప్పుడు చెప్పాం సార్, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు జరిగేది ప్రెసెంట్, నిన్న జరిగేది పాస్ట్, రేపు జరగబోయేది ఫ్యూచర్ కదా. ఈ రోజు జరిగే పని రకరకాలుగా ఉంటుంది. రోజు నువ్వు క్లాస్కి వెళ్తున్నావు, అది ప్రెసెంటే. ఇప్పుడే వెళ్ళిపోయావు, అది ప్రెసెంటే. 3 months ముందు కోచింగ్ జాయిన్ అయ్యావు, మా సివిక్ అడ్డా ఆన్లైన్ లో జాయిన్ అయ్యావు, ఇంకా కోచింగ్ తీసుకుంటున్నావు, దాన్ని కూడా ప్రెసెంటే అంటారు. క్లియర్? ఇప్పుడు క్లాస్ వింటూ ఉన్నావు సివిక్ అడ్డాలో, అంటే ఇది కూడా ప్రెసెంటే. చూసారా? అన్ని ప్రెసెంట్ అని చెప్తున్నాడు కానీ చిన్న క్లారిటీ లేదు, కన్ఫ్యూజన్ ఉంది. డైలీ క్లాస్కి వెళ్తున్నావు, ప్రెసెంట్. ఇప్పుడు క్లాస్ వింటూ ఉన్నావు సివిక్ అడ్డాలో, ప్రెసెంట్. ఇప్పుడే జస్ట్ యువర్ కంప్లీట్ యువర్ వర్క్, ఇప్పుడే వెళ్ళిపోయావు, జస్ట్ యూ హ్యావ్ గాన్, ప్రెసెంట్. చూసారా? ఇలా రకరకాల వాక్యాలను కూడా ప్రెసెంట్ లో చెప్పడానికి రకరకాలుగా మళ్ళీ క్లాసిఫై చేస్తాం. సింపుల్ ప్రెసెంట్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. చూసారా? అలాగే పాస్ట్ లో కూడా 4 వస్తాయి, ఫ్యూచర్ లో కూడా 4 వస్తాయి. క్లియర్? అలాగే అవన్నీ కూడా టెన్సెస్ కి డీటెయిల్ గా చెప్పుకుంటాం. తర్వాత ఏంటి? కండిషనల్ టెన్సెస్, నథింగ్ బట్ ఇఫ్ క్లాజెస్. మరి 10th క్లాస్ చదువుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుండేదండి. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ సక్సెస్. If you worked hard, you would get success. If you had worked hard, you would have got success. Clear? If clause. దీని మీద క్వశ్చన్ లేకుండా ఏ పేపర్ ఉంటుంది, మాక్సిమం మీకు మార్క్స్ వస్తుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లియర్? కాబట్టి ఇఫ్ క్లాస్ ఇది కూడా టెన్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది మన స్కూల్లో కానీ కాలేజ్ లో కానీ ఇంగ్లీష్ టీచర్ చెప్తూ ఉంటారు, టెన్సెస్ మీద కమాండ్ ఉంటే హాఫ్ ఆఫ్ ది గ్రామర్ మీకు వచ్చినట్టే. ఇట్స్ ట్రూ సార్. ఎలా అంటే టెన్స్ మీకు వస్తే కండిషనల్ టెన్స్ కూడా మీకు వచ్చేస్తుంది. ఇది వస్తే వచ్చినట్టే. ఎలాగో మన టాపిక్ లో చూద్దాం. వాయిస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. క్లియర్? యాక్టివ్ వాయిస్ అండ్ పాసివ్ వాయిస్. మీ స్కూల్లో మనకి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. మనకి చిన్నప్పటి నుంచి మనకు గుర్తుండే ఎగ్జాంపుల్ ఏంటి కదా సార్? రామా కిల్లుడు రావణ, సీతా సింగ్ సాంగ్స్. అప్పటి నుంచి రాముడు చదువుతూనే ఉన్నాడు, ఇప్పటికీ సీత పాటలు పాడుతూనే ఉంది. ఆ 2 ఎగ్జాంపుల్ వెల్ నోన్ అండి కదా. ఈ వెల్ నోన్ ఎగ్జాంపుల్స్ ఏం చేస్తారంటే అదే ఎగ్జాంపుల్ యూజ్ చేసుకుని మనకి తెలిసిన ఎగ్జాంపుల్ చెప్పడం ద్వారా ఈజీ అవుతుంది. చూద్దాం. రామా కిల్లుడు రావణ, ఎవడు చంపాడు? రాముడు. ఎవడు తెచ్చాడు? రావణుడు. ఎవడు చంపాడో ఆ వ్యక్తి ముందుంటే అది యాక్టివ్ వాయిస్. ఎవరు చంపబడ్డారో ఆ వ్యక్తి ముందుంటే అది పాసివ్ వాయిస్. అంటే పని చేసే వాటిని ముందు ఉంచుతో యాక్టివ్ వాయిస్, పని చేయించుకున్న వాటిని ముందు ఉంచుతో పాసివ్ వాయిస్. క్లియర్? అదేంటో డీటెయిల్ క్లాస్ చూద్దాము. అంటే సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అంటాం. వీటిని చేసేవాడు సబ్జెక్ట్ అంటాం, చేయించుకున్నవాడు ఆబ్జెక్ట్ అంటాం. క్లియర్? రామ కిల్లుడు రావణ. హూ కిల్లుడు? రామ. హూ వాజ్ కిల్లుడు? రావణ కదా. రామ కిల్లుడు రావణ, చంపిన వ్యక్తి ముందున్నాడు కాబట్టి అది యాక్టివ్ వాయిస్. చంపబడిన వ్యక్తి అంటే పని చేయించుకున్న వ్యక్తి ముందు ఉంటే అది పాసివ్ వాయిస్. అదేంటో డీటెయిల్ క్లాస్ చూద్దాము. రైట్? నెరేషన్. నెరేషన్ అంటే దీన్ని స్పీచ్ అనొచ్చండి. నెరేషన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎస్ రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం దీన్ని. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పడం ద్వారా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చూడండి, వాట్ ఈస్ డైరెక్ట్ స్పీచ్, వాట్ ఈస్ ఇండైరెక్ట్ స్పీచ్? చూడండి. She said, I am busy now.
తను చెప్పిన డైలాగ్ ఏంటి? ఐఆమ్ బిజీ నౌ. ఇది డైలాగ్ అండి. తను ఏ డైలాగ్ చెప్పిందో అది యాజ్ గా బోర్డు మీద రాశాను. ఆ బోర్డు మీద రాసిన డైలాగ్ ని ఇటువైపు అటువైపు ఇన్వర్ట్ కమర్స్ పెడతాను నేను. క్లియర్? అది డైరెక్ట్ స్పీచ్. సింపుల్. షీ సెడ్ ఐఆమ్ బిజీ నౌ. నేను బిజీగా ఉన్నాను అనే డైలాగ్ తన నోటి నుంచి వచ్చింది. అదే డైలాగ్ పేస్ట్ చేశాను ఇక్కడ నేను. అది డైరెక్ట్ స్పీచ్. అప్పుడు ఆమె చెప్పిన డైలాగ్ ని నా సొంత మాటల్లో చెప్పాలి. తను బిజీగా ఉందంట అని చెప్పాలి. షీ సెడ్ దట్ షీ వాజ్ బిజీ దెన్. షీ సెడ్ దట్ షీ వాజ్ బిజీ దెన్. చూసారు ఈ డైలాగ్. ఇదేంటిది? ఎస్, ఇది ఇండైరెక్ట్ స్పీచ్. అంటే ఒక వ్యక్తి యాజ్ గా చెప్పిన మాటలు నేను కూడా అదే డైలాగ్ చెబితే అది డైరెక్ట్ స్పీచ్. తను చెప్పిన మాటలు నా సొంత మాటల్లో మార్చి మీకు చెప్పినట్లయితే ఇది ఇండైరెక్ట్ స్పీచ్. గాట్ ఇట్ రైట్? అది డీటెయిల్ గా చూద్దాం. బట్ వన్ థింగ్ సార్, టెన్స్ వచ్చినట్లయితే మాత్రం ఇఫ్ క్లాజు, వాయిస్, స్పీచ్ ఇవన్నీ కూడా వచ్చినట్లే. అవి ఎలాగో మన తర్వాత చూద్దాం. క్వశ్చన్ ట్యాగ్ టాపిక్ ఏంటి సార్? క్వశ్చన్ ట్యాగ్. యు ఆర్ గోయింగ్ టు కాలేజ్. ఇది స్టేట్మెంట్. యు ఆర్ గోయింగ్ టు కాలేజ్ స్టేట్మెంట్, ఎసెర్షన్, ఎసెప్టివ్ సెంటెన్స్. అందుకే సెంటెన్స్ రకాలు చెప్పాము మీకు. ఎసెప్టివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్, ఇంపారేటివ్, ఎక్స్క్లమేటరీ. మరి క్వశ్చన్ ట్యాగ్ ఇదేంటి సార్? అది ఎస్ సార్, క్వశ్చన్ ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ కి క్వశ్చన్ ట్యాగ్ డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు నాకు చెప్పింది యు ఆర్ గోయింగ్ టు కాలేజ్, ఇది స్టేట్మెంట్ కదా, క్వశ్చన్ కాదు కదా. మరి ఆ సెంటెన్స్ క్వశ్చన్ గా మార్చొచ్చా? ఎస్. ఆర్ యు గోయింగ్ టు కాలేజ్? ఎస్. ఆర్ యు గోయింగ్ టు కాలేజ్? ఇది క్వశ్చన్. ఆర్ యు గోయింగ్ టు కాలేజ్? ఇది క్వశ్చన్. అలా కాకుండా కాన్వర్జేషన్ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతూ ఉన్నప్పుడు ఇంత పొడుగు వాక్యాన్ని వాడక్కర్లా. మధ్యలో ఆర్ యు అని వాడచ్చు. అంటే లెంగ్తీగా ఉన్న క్వశ్చన్ ని షార్ట్ ఫామ్ గా రాస్తే అది క్వశ్చన్ ట్యాగ్. ఆర్ యు గోయింగ్ టు కాలేజ్? వి డోంట్ రైట్ లైక్ దట్. రాయకల్లా. ఆర్ యు అని రాస్తే పోతుంది. అదే క్వశ్చన్ ట్యాగ్. ద షార్టెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద క్వశ్చన్ ఇస్ కాల్డ్ క్వశ్చన్ ట్యాగ్. క్లియర్? నెక్స్ట్ వన్, కాన్కర్డ్. సరే, కాన్కర్డ్ విన్నారా? కార్డియాలజీ. కార్డ్ అంటే అగ్రిమెంట్ అండి. కాన్కర్డ్ అగ్రిమెంట్. కాన్ అంటే కంబైన్, ఇంగ్లీష్ లో కన్జంక్షన్. కాన్ అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ ఇస్ కాల్డ్ కాన్కర్డ్. ఒక సబ్జెక్ట్ కి ఒక వెర్బ్ కి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంటుందండి. అంటే ఏం లేదు, సబ్జెక్ట్ సింగులర్ గా ఉంటే వెర్బ్ సింగులర్ గా ఉంటుంది, సబ్జెక్ట్ ప్లూరల్ గా ఉంటే వెర్బ్ ప్లూరల్ గా ఉంటుంది. అవునా? షీ ఈస్ గోయింగ్ టు కాలేజ్ అంటారు, దే ఆర్ గోయింగ్ టు కాలేజ్ అంటారు. షీ ఈజ్ అ టీచర్ అంటారు, దే ఆర్ లాయర్స్ అంటారు. షీ వస్తే ఈజ్ వచ్చింది, దే వస్తే ఆర్ వచ్చింది. గమనించారు? అంటే సింగులర్ సబ్జెక్ట్ ఉంటే సింగులర్ వర్బ్ ఉంటుంది, ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ప్లూరల్ వర్బ్ ఉంటుంది. ఉన్నట్లా అలా ఉండటాన్ని కాన్కర్డ్ అంటాం. అంటే ఏంటిది? అగ్రిమెంట్ బిట్వీన్. క్లియర్? అగ్రిమెంట్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ వెర్బ్, సబ్జెక్ట్ అండ్ వెర్బ్, దట్ ఈస్ కాల్డ్ కాన్కర్డ్ అంటాం దీన్ని. నెక్స్ట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పాను. స్పీచ్ అంటే ఒక భాష. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 8 భాగాలు ఉంటాయి. నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. క్లియర్? అయితే మధ్యలో నాన్ ఫినిట్స్ అని కూడా చెప్పాను, గుర్తుందా? నాన్ ఫినిట్స్ అంటే జెరండ్ అండ్ ప్రెసెంట్ పార్టిసిపల్, పాస్ట్ పార్టిసిపల్, పార్టిసిపల్ అనే కూడా వెర్బ్ ఫార్మ్స్ ఉంటాయి అన్నమాట. పార్టిసిపల్ అంటాం దాన్ని. V4, V3 కూడా పార్టిసిపల్ అంటాం. అవేంటో మనం డీటెయిల్ గా తర్వాత చూద్దాం. క్లియర్? సో ఇవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తాయి. నెక్స్ట్ వన్, ఆర్టికల్స్. ఎస్, ఆర్టికల్స్ ఒక అలంకరణ అని చెప్పొచ్చు. ఆర్టికల్స్ ఏమైనా బాగా వస్తుంది, ఏ మరియు యాన్ మరియు దా, ఇవి ఆర్టికల్స్ ఇవే కదా సార్ మీరు చెప్పింది అని మీ డౌట్ వస్తుంది. కరెక్ట్, అవే ఆర్టికల్స్. ఏ అంటే మీనింగ్ ఏంటి? ఒక, వన్. యాన్ అన్నా కూడా ఒకనే, వన్ అని చెప్పొచ్చు. ఏ అన్నా ఒకనే, యాన్ అన్నా ఒకనే, రెండు కూడా రాసుకోవచ్చు కదా మరి. ఆ డౌట్ మీకు వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో యాన్ వాడాలి, కొన్ని సందర్భాల్లో ఏ వాడాలి. అవి ఎక్కడ ఎలా వాడాలో ఆ టాపిక్ చూద్దాం. క్లియర్? ఇది ఏ, యాన్ అండ్ దా. నెక్స్ట్, సెంటెన్స్ కంప్లీషన్. ఏం లేదు సార్, ఒక సెంటెన్స్ మధ్యలో బ్లాంక్ వస్తుంది, ఇటువైపులో వర్డ్స్ ఉంటాయి, ఇటువైపు వర్డ్స్ ఉంటాయి. ఈ బ్లాంక్ లో ఏమొస్తుంది అంటాడు. సపోజ్ ద మేనేజర్ డాష్ హిస్ స్టాఫ్ ఆన్ దేర్ సక్సెస్ అని ఇచ్చాడు.
మేనేజర్ ఏమంటాడు ఇక్కడ? కంగ్రాచులేటెడ్ అంటే లేదా కాంప్లిమెంటెడ్ అని చెప్పొచ్చు, అభినందన తెలియజేస్తుండొచ్చు, ఏదైనా సరే. క్లియర్ అంటే బ్లాంక్ లో ఆ కంగ్రాచులేటెడా కాంప్లిమెంటెడా స్పెల్లింగ్ కాంప్లిమెంట్ పిఎల్ఐయా పిఎల్ఈనా వేస్తుంటాడు ఆప్షన్స్ లో. ఒక సెంటెన్స్ బ్లాంక్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఇస్తారు, ఆ ఆప్షన్ ఏ బ్లాంక్ లో ఏది షూట్ అవుతుంది చెప్పుకుంటాడు. క్లియర్ కాబట్టి అలాంటి సెంటెన్స్ కంప్లీషన్. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఒక సెంటెన్స్ ఇచ్చి అందులో బోల్డ్ గా లేదా కర్సివ్ గా ఒక వర్డ్ ఉంటుంది, ఒక వర్డ్ ఉంటుంది. ఆ వర్డ్ ఉన్నటువంటి అంటే ఒక ఫాంట్ వేరేగా ఉన్నటువంటి ఆ పార్ట్ ఎర్రర్ ఉంటుంది. లేకపోతే ఆ సెంటెన్స్ లో సెంటెన్స్ మొత్తాన్ని ఇచ్చేసి కింద అవే సెంటెన్స్ 4 ఆప్షన్ గా ఇస్తాడు. కంప్లీట్ ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఆ సెంటెన్స్ ని 4 పార్ట్స్ గా చేసి ఆ 4 పార్ట్స్ కింద మళ్ళీ ఆప్షన్ ఇస్తాడు. ఆప్షన్ ఏ రాంగా, ఆప్షన్ బి రాంగా, ఆప్షన్ సి రాంగా, ఆప్షన్ డి రాంగా, ఆప్షన్ ఈ నో ఎర్రర్ అని ఇస్తా ఉంటాడు. క్లియర్, అది సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటాం. అదర్వైజ్ నో ఇంప్రూవ్మెంట్, ఆ సెంటెన్స్ మొత్తం ఎంటర్ గా క్లియర్ ఉంది అనుకోండి, నో ఎర్రర్ అనుకోండి, ఆప్షన్ ఈలో నో ఇంప్రూవ్మెంట్ అంటాం. క్లియర్. స్పెల్లింగ్స్ అండి చాలా చాలా ఇంపార్టెంట్. స్పెల్లింగ్స్ ని ప్రత్యేకంగా నేర్చుకోవద్దండి ఎప్పుడు కూడా. అవి వైల్ బై రీడింగ్ న్యూస్ పేపర్, వైల్ బై రీడింగ్ పాసెస్, వైల్ బై రీడింగ్ ఎనీ ఆర్టికల్, ఎక్కడైనా చూస్తుండేటప్పుడే నేర్చుకోవాలి. అప్పుడు ఈజీ అవుతుంది మనకి స్పెల్లింగ్స్ అనేటువంటివి. క్లియర్. సైకాలజీ, బి సైలెంట్. పియోన్, పిఈఓఎన్, పియోన్. కమిటీ, COMMITTEE. స్పెల్లింగ్స్ అండి. న్యూమోనియా, పి సైలెంట్. టెరిడోఫైటా, పి సైలెంట్. సునామీ, టీ సైలెంట్. కొన్ని సైలెంట్ లెటర్స్ ఉంటాయి, అవి గుర్తుపట్టాలి మనం. రీడింగ్ కాంప్రిహెన్షన్. పాసేజ్ అండి. పాసేజ్ అనేటువంటిది గ్రామర్ అండ్ వొకాబులరీ రెండింటిపై డిపెండ్ అయి ఉంటుంది. క్లోజ్ టెస్ట్ పాసేజ్ లాగే ఉంటుంది, మధ్య మధ్య బ్లాంక్స్ ఉంటాయి. ఒక కంప్లీట్ పాస్ ఇచ్చి మధ్యలో 5 బ్లాంక్స్ ఉంటాయి ఆ పాసేజ్ మధ్యలో. ఆ 5 బ్లాంక్స్ కి కింద ఆప్షన్ ఇస్తారు మళ్ళీ. క్లోజ్ అంటే టు కంప్లీట్, టు ప్యాటర్న్ అని అర్థం. ఆ పాసేజ్ లో 5 బ్లాంక్స్ ఉంటాయి, ఆ 5 బ్లాంక్స్ అప్పుడు 5 ఆప్షన్ ఇస్తారు, కుదర 5 ఆప్షన్ ఇస్తారు. ఈ ఆప్షన్ లో ఉన్నటువంటి ఆ వర్డ్ అక్కడ మనం ప్లేస్ చేస్తే అది షూటబుల్ గా ఉంటుందా లేదా చూడాల్సి ఉంటుంది. క్లోజ్ టెస్ట్, అది క్లోజ్ టెస్ట్ కూడా వొకాబులరీ గ్రామర్ పై డిపెండ్ అయి ఉంటుంది. పారాజంబల్స్, ఇవేంటంటే 5 లైన్స్ ఆర్ 4 లైన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ వర్డ్స్ కావచ్చు, సెంటెన్స్ కావచ్చు. ఆ PQRS లేదా ABCD ఒక 4 లైన్స్ ఇవ్వచ్చు. ఒక పాసెస్ ని 4 సెంటెన్స్లుగా, ఒక పెద్ద సెంటెన్స్ ని 4 వర్డ్స్ ఇవ్వచ్చు. అవన్నీ జంబుల్డ్ ఉంటాయి, పారాజంబుల్డ్. క్లియర్. అంటే ఆ ఎలా ఉంటాయంటే, జంబ్లింగ్ అంటే ఏంటి? ఇక్కడ ఒక సెంటెన్స్ 4 పదాలని అక్కడ ఇక్కడ అరేంజ్ అయి ఉంటాయి, వాటిని ఒక ఆర్డర్ లో పెడితే మీనింగ్ఫుల్ సెంటెన్స్ తయారవుతుంది. లేకపోతే 4 వాక్యాలను కూడా ఆ డిజార్డర్ లో ఇస్తాడు, ఒకే ఆర్డర్ లో మీనింగ్ఫుల్ గా అరేంజ్ చేస్తే ఒక పాసెస్ తయారవుతుంది. వాటిని పారాజంబుల్స్ అంటాం, జిగ్సా అంటారు, జంబుల్డ్ అంటారు వీటిని. క్లియర్. వీటి తర్వాత ఎడిషన్స్ టు రిమార్క్. ఇది ఒక చిన్న టాపిక్ అండి. ఇది ఎలా అంటే, సపోజ్ డూ లైక్ కాఫీ, ఐ లైక్ కాఫీ, ఐ లైక్ కాఫీ, వాట్ అబౌట్ యూ, ఐ లైక్ టు, ఐ టు అని చెప్తాము. ఒక్కొక్కసారి వాళ్ళు చెప్పక్కర్లేదు, సో డూ ఐ అని చెప్పచ్చు. ఐ టు లైక్ కాఫీ అని చెప్పే బదులు సో డూ ఐ అని కూడా చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ ఐ డోంట్ లైక్ కాఫీ అని చెప్పారనుకుంటే, నార్ డూ ఐ, నైదర్ డూ ఐ అని చెప్పాల్సి ఉంటుంది. వీటిని ఎడిషన్స్ టు రిమార్క్స్ అంటాం. అందుకే ఇవి కూడా వస్తూ ఉంటాయి. అంటే ఎంటైర్ ప్రతి పర్టికులర్ గ్రామటికల్ టాపిక్ కూడా కవర్ చేస్తున్నాం సార్. కొంతమంది చెప్పడం వదిలేస్తుంటారు, కానీ మన సివిక్ అండ్ ఆన్లైన్ క్లాస్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ చేయాలి, ప్రతి గ్రామటికల్ టాపిక్ కవర్ చేయాలి. రైట్. నెక్స్ట్ అంతా వొకాబులరీ ఇంపార్టెంట్. సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఫ్రేజల్ వర్బ్స్, ఇడియోమ్స్ అండ్ ఫ్రేజెస్ చెప్పుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ వన్, స్పాటింగ్ ఎర్రర్స్. స్పాటింగ్ ఎర్రర్స్ లేదా కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఇది నాట్ ఓన్లీ పర్టికులర్ టాపిక్ అండి. ఎక్కడైనా మిస్టేక్ ఇవ్వచ్చు. అది యాక్టివ్ వాయిస్ లేదా రిపోర్టెడ్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్ లేదా టెన్సెస్ లేదా ఏ టాపిక్ అని కావచ్చు. ఎక్కడైనా ఒక ఎర్రర్ ఇస్తాడు, దాని మనం స్పాట్ చేయాలి, ఐడెంటిఫై చేయాలి. క్లియర్. ఇది అబౌట్ SSC, CGL, CHSL, MTS, GD. కాబట్టి SSCలో ప్రతి ఒక్కరికి పూర్తి మార్పు సాధించే బాధ్యత ఈ వేణు సార్ అండ్ అలాగే మన సివిక్ అడ్డా వాడిది రైట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్.